విశాఖ స్టీల్ ప్లాంట్కు అసాధ్యమనుకున్నది సుసాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చిన ప్రధాని మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్మికులపై కేంద్రం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దీనికోసం గత 7 నెలలుగా కృషి చేశామన్నారు. కార్మికులపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సి ఉందని తెలిపారు. ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం, ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడతామని చాలా స్పష్టంగా చెప్పి, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం. అనేక మీటింగ్లు పెట్టాం. ఒక రోజు అయితే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం, ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యం అయ్యే పరిస్థితికి వచ్చింది. 20,000 ఎకరాలు ల్యాండ్ ఉంది, పెద్ద ఆస్తిది. ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు. అందరం కానీ కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తాను. నేను కూడా శ్రద్ధ పెడతాను. దీన్ని రివైవ్ చేసి మళ్లీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ సమస్య రాదు. ఇప్పుడు రివైవ్ ప్యాకేజ్ ఇచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన పవర్ ఛార్జెస్ కూడా మేము అడగకుండా వాయిదా వేసుకుంటా వచ్చాం. నీటి ఛార్జీలు కూడా కట్టడం లేదు మున్సిపాలిటీకి, అది కూడా వాయిదా వేసాం. ఇంకా ఎప్పటి వరకు వాయిదా వేయాలని చూడాలి, కేంద్రం ఏ విధంగా వస్తారు. మేము కూడా సిద్ధపడ్డాం. ఎందుకు సిద్ధపడ్డాం? అక్కడుండే ఎంప్లాయ్మెంట్ దెబ్బతినకుండా ఉండాలని సిద్ధపడినప్పుడు అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా, ఎంప్లాయీసే కాదు, మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, కేంద్రం, రాష్ట్రం బాధ్యతతో ప్రవర్తించాలి. పబ్లిక్ మనీని మిస్యూజ్ చేయడానికి మనకి ఎవరికి ఆ రైట్ లేదు. సిక్ అవుతుంది, ఎప్పుడు ఇట్నే ఉంటుంది, మేము ఇట్నే రన్ చేస్తాం, మీరు ఇవ్వాలి, ఇది మా రైట్, అది కరెక్ట్ కాదు. సహకరించి దీన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యమాలు జయప్రదమైనాయి. ఇప్పుడు మనం అనుకుని సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి. గత 5 ఏళ్ల పాలనతో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ ఇంజిన్ గ్రోత్ వస్తుందని వెల్లడించారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా డబ్బులు ఇప్పించారు. పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు డబ్బులు, 12,157 కోట్లు ఇచ్చారు. రేపు మళ్లీ దానికి డయాఫామ్ వాల్ ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చాం. 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు గాని, ఇనాగ్రేషన్ గాని వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము చెప్పాము, అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క టీసీఎస్, యువతకు ఉద్యోగాలు, ఇంకొక పక్క గూగుల్ను కూడా మెప్పిస్తున్నాం, ఎంఓయూ చేశాం. అది కూడా వస్తే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ లో ముందుకు పోతాం. ఇక్కడి నుంచి సింగపూర్ కూడా ఏదైతే సీ కేబుల్ వేసి, ఇన్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు నేను మొన్న అందుకే మీటింగ్ లో చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతా ఉంది. 7 నెలలకు మునుపు ఎటు చూసినా చీకటి, ఎటు చూసినా విధ్వంసమైన వ్యవస్థలు, ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు లేని ఆర్థిక వ్యవస్థ. అన్ని వ్యవస్థల్లో డబ్బులన్నీ కూడా ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి, మిస్యూజ్ చేసి, కనీసం కేంద్ర పథకాలు కూడా నిర్వీర్యమైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా లైన్లో పెడుతున్నాం. మళ్లీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడమే కాకుండా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకుపోతాం.